బంధువులందరికీ నమస్కారం. ప్రపంచంలో సర్వే జన సుఖినో భవంతు అని చెప్పే ఏకైక మతం హిందూ మతం, హిందూ ధర్మం. అందరం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని ఒక మన పూర్వం నుంచి మన పెద్దలు అదే నేర్పుతున్నారు. మనం అక్కడే ఉన్నాం. హిందూ ధర్మం రక్షించబడితే ప్రపంచంలో ప్రతి ఒక్క మతం మంచిగా ఉంటుంది, ఎలాంటి కష్టాలు లేకుండా ఉండగలుగుతుంది. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు, అందరూ కాదు, కొందరు కొన్ని దేశాల్లో అంటే హిందువులపై దాడులు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది మన ప్రపంచంలో ఏ దేశంలో కూడా హిందువులకి రక్షణ లేదు. రక్షణ ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 80% జనాభా హిందువులు ఉన్నారు. ఇందులో కులాలని, అనేక కులాలని అవి విచ్ఛిన్నం అవుతున్నాయి. అది మంచిది కాదు. రేపు పొద్దున హిందూ సమాజం సంఘటితం అయితేనే హిందూ దేశం రక్షించబడుతుంది. హిందూ దేశం రక్షించబడితేనే ప్రపంచం మొత్తం శాంతిగా ఉండగలుగుతుంది. హిందువుల చేత మాత్రమే ప్రపంచం శాంతిగా ఉండగలుగుతుంది. అందుకోసమే మన పిల్లలకి హిందూ యొక్క గొప్పతనాన్ని, హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనం అందరం నేర్పాలి. మన కులమతాలు అంటూ అది భేదాలు చూపించరాదు. ఇకనైనా హిందూ జనాభా సంఘటితమై రేపటి తరానికి మార్గనిర్దేశనం కావాలి. ఎందుకంటే అందరం బొట్టు పెట్టుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి. అదొక నామూషగా ఫీల్ కాకూడదు. మనం నామూషగా ఫీల్ అయితే మన పిల్లలు రానున్న రోజులలో ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే మనము మన పిల్లలకు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. అది కూడా హిందూ జనాభా మీద విచ్ఛిన్నం కావడానికి కారణం కుటుంబ వ్యవస్థ ప్లస్ కులాలు. ఇవి విచ్ఛిన్నం అవడం వల్ల హిందూ జనాభా తగ్గడం జరుగుతుంది. అది మనం చూసుకోవాలి. రానున్న రోజులలో కుటుంబాలకి గౌరవిస్తూ, పెద్దలకు గౌరవిస్తూ మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే రేపు పొద్దున మనకు మనుగడ ఉంటుంది. ఎక్కడైనా మనం జీవించగలుగుతాం. దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని రేపు పొద్దున అందరూ ఏదన్నా ఎవరికైనా ఆపద వచ్చినా, ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా అందరూ ముంగడికి రావాలి. అప్పుడే మనం మంచిగా ఉంటామని కోరుతూ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఈరోజు నేను చెప్పేస్తాను. భారత్ మాతాకి. ఈరోజు అఖండ భారతదేశంలో ఎక్కడైతే మన హిందువుల జనాభా తగ్గుతుందో, అఖండ భారతదేశం, ఈవెన్ బంగ్లాదేశ్ తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, మయన్మార్ తీసుకోండి, మన ఉన్న భారతదేశం తీసుకోండి, ఏ ప్లేసుల్లో అయితే మన హిందువులు మైనార్టీగా మారుతున్నారో అక్కడ మన హిందువుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా హిందువులు జాగో కావాలి, హిందువులు మేల్కొనాలి. లేకపోతే ఇవాళ బంగ్లాదేశ్లో పరిస్థితి ఏముంది, అక్కడ జరిగిన ఇష్యూ ఏంది, రిజర్వేషన్ ఇష్యూ. ఆ ఇష్యూల గురించి హిందువులకు ఏం సంబంధం లేదు. ఏ హిందువు పోయి ఇతర మతస్థుల్ని కొట్టలేదు, ఇతర మతస్థుల ఆస్తులు ఆక్రమించలేదు, ఎవరిపైన దాడులు చేయలేదు. అయినా పర్టికులర్గా హిందువులు ఎందుకు పాయింట్అవుట్ అవుతారు? ఏ దేశంలోనైనా చూడండి, ఇటు పాకిస్తాన్లో చూడండి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, బంగ్లాదేశ్లో చూడండి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. బైఫర్కేషన్ అయింది. ఈవెన్ మతం సంబంధంగా కూడా బైఫర్కేషన్ అయినా మన హిందువులు పాకిస్తాన్లో, భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు మన సోదరులే. ఒకప్పుడు కలిసి ఉన్న దేశం మన సోదరులే. కానీ ఇప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి దయనీయమైన పరిస్థితి. ఇళ్లలోకి చొరబడి ఒక ఆడబిడ్డలని చూడకుండా వాళ్ళను రేపులు చేసి లో దుస్తులను తీసి ఒకడు చూపెట్టుకుంటా, ఒకడు లేడీస్ లో దుస్తులను తీసి చూపెట్టుకుంటా వాడు ఎంజాయ్ చేస్తుందంటే వాడి మతం వానికి ఏం నేర్పింది చెప్పండి? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీప్ ఇన్ టు ద రిలీజియన్. బట్ కాకపోతే ఇక్కడ హిందూ మతం మీద వేరే మతాలు ఎందుకు జాడులు చేస్తున్నాయి? మెయిన్ పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ జాగో, వీఆర్ నాట్ యునైటెడ్. మెయిన్గా చెప్పుకోవాలంటే వీఆర్ నాట్ యునైటెడ్. ఒక రోడ్ మీద పోతా ఉంటే ఒక హిందూకు ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా అయింది, ఈవెన్ టేక్ ఎగ్జాంపుల్ ఇన్ ద పాత బస్తీ, ఒక హిందూ ఉంటాడు, వాడు వచ్చి ఏదో అంటాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇన్ ద రిలీజియన్, బట్ కాకపోతే వానికి మన హిందూకి ఏదైనా సపోర్ట్ అంటే మాత్రం మన హిందువులు రారు. ప్లీజ్ ఇప్పటి నుంచి హిందువులు జాగో అంటే నేను నా జాబ్ చేసుకుంటా, నాకు మంచి సాలరీ వస్తుంది, నా బిజినెస్ మంచిగా నడుస్తుంది, నా ఇంట్లో పిల్లలు బాగుండారంటే హిందూ జాగో కాదు. ఒక్కసారి కనుక్కోరు. ఒక్కసారి పరిస్థితి అదుపు తప్పిందంటే మన ఆస్తులు, మన ఇండ్లు, మన పిల్లలు, మన భార్యలు మన చేతుల్లో ఉండరు, మన ప్రాణాలు మన చేతుల్లో ఉండే. హిందూ జాగో అంటే ఏ హిందూకైనా కష్టం వచ్చిందా, ఒక గొడవ జరుగుతుందా, జస్ట్
స్టాండ్ అండ్ వాచ్ ద సిచ్యువేషన్. అట్లీస్ట్ ఆగండి, ఆ సిచ్యువేషన్ ఉన్న కాడ ఒక నిమిషం ఆగి వాని కళ్ళలోకి చూడండి, మీ ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూడండి. మీరు వాళ్ళని ఒట్టుడు కాదు, ఇంకా జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేయండి. ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరిగిన కాడ ఒక మతస్థునికి ఏదైనా జరిగితే 10 మంది వస్తారని మనమే అనుకుంటాం. ఆ మాటలు వాడకండి ఇక్కడ నుంచి. ఒక హిందువుకు ఇబ్బంది వస్తే 100 మంది హిందువులు వస్తారని నిరూపించండి ప్లీజ్. ఇప్పటి నుంచి ఏ హిందూ కష్టం వచ్చినా జస్ట్ మీరు ఏం చేయకండి, పోయండి, నిల్చోండి, సరిపోతుంది. నిల్చోండి. నిజంగా చెప్తున్నా, మన భారతదేశంలో మన హిందువుల జోలికి రావాలంటే ఒక్కొక్కరు ఉచ్చ పోసుకోవాలంటున్నా. మనం ఉచ్చ వస్తే కొట్టుకపోతారు నా కొడుకులు. అట్లాంటి వాళ్ళు మనల్ని బెదిరిస్తారు ఇప్పుడు ఇక్కడ. అది ఎందుకు మనం చాగోలేము అంటే మన స్థితిలోనే మనం ఉన్నాం. మన ఆస్తులు ముఖ్యం, మన ఫ్యామిలీ ముఖ్యం, నా ఇంటి వరకు ఎవరు ఉన్నారా ముఖ్యం. ప్లీజ్ యునైటెడ్ అయిందాం, ఇప్పటికైనా యునైటెడ్గా ఉందాం. ఏదో హిందూ కన్నా కష్టం వస్తే జస్ట్ నిలబడండి 5 minutes. నువ్వు తర్వాత వెళ్ళిపో, 5 minutes ఉండు, 10 minutes ఒక వెయిట్ చేసి ఉండిపోండి, సరిపోతుంది. అక్కడ హిందూ మీద చెయ్యి పడుతుందా చూడండి, మీరు ఇవన్నీ కొట్టకండి, జస్ట్ నిల్చోండి. 5 నిమిషాలు సరిపోతుంది, 5 నుంచి 10 నిమిషాలు ఇష్యూ ఉన్న కాడ నిల్చోండి అంతే. మిమ్మల్ని ఎవరు కొట్టాడు, మీ పైన కూడా చెయ్యి పడవి. కాబట్టి ఇప్పటి నుంచి అలాంటి జాగో కావాలి. బంగ్లాదేశ్ పరిస్థితి ఇండియాకి రావద్దంటే మనం కంపల్సరీ జాగా ఉండాలి. పాకిస్తాన్ పని అయిపోయింది, బంగ్లాదేశ్ పని అయిపోయింది, శ్రీలంక పని అయిపోయింది, మయన్మార్ పని అయిపోయింది. హిందువులకు ప్రపంచంలో ఉండడానికి ప్లేస్ లేదు. వి హ్యావ్ ఏ ఓన్లీ భారతదేశం, ఇండియా. భారతదేశం ఒక్కటే ఉన్నది. ఇక ఇక్కడ నుంచి మనం ఒమ్మంటే గుచ్చం ఎత్తుకొని చిప్ప పట్టుకొని పోవాలి. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులైన ఎవరైనా, షేక్ హసీనా పరిస్థితి ఏమైంది? ఈ రోజు ఒక దేశ అధికారికే, ప్రథమ పౌరురాలికే రక్షణ లేదు. ఒక రాడికల్స్ ఒక అల్లరి మూకలు అల్లరి చేస్తే షేక్ హసీనాకే దిక్కు లేదు. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? భారతదేశంలో మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సో మనం యునైటెడ్గా ఉండాలి. ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో హిందూ కష్టం వస్తే 10 minutes, యూ హావ్ గివ్ జస్ట్ 10 minutes టైం సరిపోతుంది. అందరికీ నమస్కారం.